జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన జక్కాపూర్ గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని సంఘటనలను మారుతున్న ఈ తరానికి తెలియజేయాలనే ఒక చిన్ని ప్రయత్నంతో మీ ముందుకు వస్తున్నాను. మా ఛానల్ను చూసి ఆదరిస్తారని కోరుకుంటూ ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం పదండి. మొదటగా మనము చూడబోయే ప్రదేశం అనేది ఇక్కడ మన శనేకుంట్ల రోడ్డుకు మధ్యలో ఈ బండ మీద ఉంది. ఆ బండ మీద ఏం జరిగింది అనేది అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. జరిగిన సంఘటన ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్న పుల్లూరు బండ మీద లక్ష్మీ నరసింహస్వామి మొదటగా ఇక్కడే వెలుస్తానని అనుకున్నాడంట. దానికి సంబంధించి ఇక్కడ మనకు కొన్ని సింబల్ కనిపిస్తాయి. ఆ సింబల్ ఏంటో మీకు తెలియజేస్తాను పదండి. ఇట్లండి, ఇంకా చూడండి, ఇదే గుండం అంట. ఇది గుండం. ఈ గుండంలో స్నానం చేసి తన యొక్క ధోతిని ఇక్కడ ఆరేసినట్టు మనకు కొన్ని సింబల్ కనిపిస్తాయి. చూద్దాం రండి. ఇదే గుండం. ఈ గుండం మొత్తం గ్లాసులతోని అంత ఖరాబ్ చేసారు. ముందుకు రండి. ఇటు ముందుకు వచ్చినట్టయితే ఈ ప్రదేశంలో ఇక్కడ కూర్చోండి. ఇది తెల్లగా కనిపిస్తుందా? బయటే కనిపిస్తుంది చూడు తెల్లగా. దీన్నే ధోతి ఆరేసిరా అని చెప్తారు. ఈ విషయాలు కొంతమందిని తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాను. నాకు కూడా క్లారిటీగా తెలియదు. స్వామివారు ఇక్కడే వెలుస్తాను అనుకున్నాడట. కాకపోతే స్వామివారికి ప్లేస్ అనుకూలంగా అనిపించిందో లేదో, లేకుంటే ఇంకేమైనా జరిగిందో మనకైతే తెలియదు. అయితే స్వామివారు ఇక్కడ నుంచి ఇక్కడ అందోళ్ళ బావిలో దిగిండట. ఆ దిగినప్పుడు ఆ బావిలో స్వామివారి యొక్క పాదాలు ఉన్నాయని చెప్పారు. ఆ బావిలోకి మనం దిగలేము, ఎందుకంటే బావిలో పూర్తిగా వాటర్తో నిండి ఉంది. మనకైతే ఎటువంటి సింబల్ అయితే కనిపించవు. అక్కడ నుంచి ఆ పక్కనే ఉన్న బండ మీద గుర్ర పడుగులు ఉన్నాయని చెప్పారు. అక్కడికి వెళ్ళి కూడా చూసాము. అక్కడ ఏం లేదు, మనకు కనిపించలేదు. ఎందుకంటే దాని కన్స్ట్రక్షన్ కోసం ఆ బండను అయితే పలగొట్టిరు. మనకు ఎటువంటి సింబల్ అయితే లేదు. అక్కడ చిన్న చిన్న గుండాలు ఉంటాయని చెప్పారు. ఆడికి వెళ్ళి చూస్తే గుండాలు కనిపించినాయి. కానీ స్వామివారు అయితే అక్కడ కూడా అనుకూలంగా అనిపించినట్టుంది. నేరుగా పుల్లూరు బండ మీద అడిగి వేసి అక్కడే స్వయారని నేను అడిగిన కొంతమంది నాకు తెలియజేయడం జరిగింది. ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను. ఇప్పుడు అంతకుముందుకు అక్కడ చూసినాక ఇది రెండవ సంఘటన. ఆ సంఘటన ఏంటంటే, ఇది ఏ కాలంలో జరిగిందో ఎవరికి మాత్రం తెలియదు. అందరూ చూసుకుంటా చెప్పుకుంటా చూడలేము. అదే మనకు తెలియదు కదా, తెలియదు మన ఏ కాలంలో జరిగిందో. చాలి అయితే ఇది ఎన్నటి నుంచో పెద్దలు ఇనుకుంటున్నారు అనుకుంటున్నారు. మనం కూడా వింటున్నాము కంటున్నాము. కానీ ఇది మనం ఎవరు ఎరుకున్న వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు మాత్రం లేరు. ఇదే నేను విన్నప్పటి నుంచి కూడా చక్కగా ఇది వీడియోలు అవి తీసిన వాళ్ళు లేరు. ఇప్పుడిప్పుడు మొదలవుతున్నాయి, చూసుకుంటున్నారు. చూసిన వాళ్ళకు ఏదో అంటే అడిగి ఉంటాం, పనిచేస్తాం కాబట్టి మాకు ఈ ఆనంగిని మేము చెప్తున్నాం అంతే. త్రేతాయుగము, కృతాయుగము, ద్వాపరయుగము, కలియుగము నడుతుంది. ఇది ఇంతవరకు చూసి ఈనుడు మందమే మనం. ఇక అది దైవలీల ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు. మీ తాతలు వాళ్ళ తాతలు చెప్పిన విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. అందుకు ఇది మాత్రం స్వచ్ఛమైన ముచ్చట. ఇది బనబట్టుగా కాదు, మనం చేసింది కాదు. మన తాతలు తండ్రులు ముత్తాతలు కూడా చేసిన వాళ్ళు కాదు. ఇది పురాతనం నుంచి నడుతుంది. ఇది ఇది నిజమైన ముచ్చట అనిపిస్తుంది మాకు. మేము వింటున్నాం. ఏదో మీ అసలు కొత్త వాళ్ళు వస్తే ఇది సంగతి అని చెప్తున్నాం అంతే తప్ప మనకి ఏం తెలియదు. కానీ సత్యమైన శిల్పాలు ఇవి. సరే, ఇంతమంది తెలుసు మాకు. అది ఏం జరిగింది ఇక్కడ ఈ రెండు కొట్టుకోని కారణం అయితే, ఈ సింబల్ రాని కారణం ఏంటి? రెండు పాములు కొట్లాడుతుండగా గొల్లైన ఆ గొల్లైన కూడా తీసుకొయ్యా. కొట్లాడుతుండగా గొల్లైన ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా? వచ్చి ఏం చేసింది అని ఏం చేసింది కదా అని చెప్పంటే, చూసి కొట్టాడుతున్నాయి అని చెప్పి అయితే వచ్చి కొట్టిండట. దాన్నో దెబ్బ దీన్నో దెబ్బ కొడితే బండ దిగింది చూడు. ఆయన ఎంత అజానుభావుడు కావచ్చు, మహానుభావుడు కావచ్చు.
ఓకే. అయితే ఆ బండ తెగింది. ఈ గొల్లైనా బస్ పాములు అక్కడ తెచ్చినప్పుడే ఇది ఇక్కడ ఇసం జరిగి వీడికి వచ్చే వరకు ఇది కూడా పడిపోయి చచ్చిపోయిందని వారు నిజమైన ముచ్చట్లు అంటుంటారు. ఈడ చూసిన వాళ్ళు ఎవరు లేరు. అందుకు నాకైతే సత్యం అనిపిస్తుంది. 2 పాములను నరికేసిండు గొడ్డలతోని. అదే ఇప్పుడు కొంతమందికి మన ఊళ్ళో తెలియదు, దాన్ని మీకు తెలియజేయాలనే ఈ వీడియో తీస్తున్నాం. ఈ బాపు తోలుకొచ్చినాం. బాపుకు అప్పుడు వాళ్ళ తాతలు ముత్తాతలు చెప్పిన విషయాన్ని మనకు కూడా తెలియజేస్తుండు. అది ఎప్పుడు జరిగిందో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళ తాతలు చెప్పిన విషయాన్ని మనం ఈ వీడియోలో చెప్తున్నాం. ఇంతకుముందుకు మన పెద్ద ఆయన చెప్పినట్టు ఇక్కడ 2 పాములు అనేది కొట్లాడుకుంటే ఒక గొల్ల అతను గొడ్డలతో నరికినట్టు ఇక్కడ సింబల్స్ ఉంటాయి. నరికినాక వాటి యొక్క రక్తపు దారాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఒకసారి అయితే చూద్దాం రండి. ఇదే సింబలు. ఈ బండ ఒకప్పుడు చాలా హైట్ ఉండేనట. ఎంత కొట్టినా కానీ ఇవి యొక్క ఈ సింబల్ అనేది మారలేదని చెప్తారు. ఒకసారి ఇటు రండి. ఇక్కడ వరకే దీని యొక్క తల ఉంది. ఈ మందమే ఇంకో పాము యొక్క తల ఉంది. నెక్స్ట్ ఇటు చూసుకుంటే ఇక్కడ వరకు ఇంకో పాము యొక్క తల ఉంది. ఇక్కడ చూడండి సింబల్ ఇది. ఇదే ఇక్కడ చూడండి, ఇదే గొడ్డలి యొక్క కాట అని చెప్పారు. ఇది ఇలా గొడ్డలతో కొడితే బండకు ఏ విధంగా గుంత పడ్డా చూడండి ఒకసారి. ఇక్కడ చూడొచ్చు దీని యొక్క సింబల్ చాలా దూరం ఉంది. ఎంత దూరం ఉంటే అంత దూరం మన సింబల్ని చూడవచ్చు. ఇదే అక్కడ వరకు ఉంది, కింది దాకా ఉంది, డౌన్ దాకా. రక్తపు మరకలు అనేది నరుకుడుతోనే ఇక్కడ మనకు ఒక దారాలు లెక్క కొన్ని దారాలు ఇక్కడ కనిపిస్తాయి. మీకు దీనిలో క్లారిటీగా కనిపిస్తా లేదో, ఇక్కడైతే కొంచెం క్లారిటీ కనిపిస్తుంది చూడండి. ఇవే రక్తపు మరకలు అంటే ఇట్లున్నాయి. ఇక్కడ చాలా రక్తపు దారులు ఉన్నాయి. ఇటు ముందుకెళ్తే ఇక్కడ చాలా ఉన్నాయి. మనం డైరెక్ట్ టచ్ చూస్తే క్లారిటీ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి ఎర్రగా ఇవి రక్తపు మరకలు అని కనిపిస్తాయి. పాములు ఒక్కొక్క పండుకుంటారు రాత్రి కానీ పగల వండుకుని చూస్తామని పండుకుని చూస్తే కూడా ఇది సత్యమైన ముచ్చటనే కళలో కనిపిస్తుంది. ఇక మనం నేను మాత్రం నమ్ముకుంటాను. ఆడ వండుకుంటే ఇక ఈయన వీడికి వచ్చి ఈయన మీద వండుకుంటే కూడా ఎలాంటి కళ నీడ ఏది పడది. ఇసం జరిగితే పడుతుంది. మరి అదేందో ఓకే ఆ పాములు అక్కడ ఉంటే ఖచ్చితంగా కనిపిస్తాయి. అవునా? అట్లా కలబడుతుంది. అక్కడ ఆ పాములను గొడ్డలతో నరికిన తర్వాత అతను ఇక్కడికి వచ్చి ఇక్కడే చనిపోయాడని ఈ సింబలే అతనని మనకు ఇంతకుముందు మన పెద్ద ఆయన చెప్పాడు. ఇక్కడ చూడవచ్చు కొన్ని రక్త మరకలు లెక్క మనకు సింబల్ కనిపిస్తున్నాయి. ఎర్రగా ఇక్కడ కూడా కొంచెం కనిపిస్తుంది. పాములను ఈ విధంగా ఇక్కడ సింబల్ ఉండడం వలన ఈ బండను పాము బండ కూడా అని ఈ గ్రామ ప్రజలు పిలుచుకోవడం విశేషం. అందుకే ఈ బండను పాము బండ అంటారు. ఓకే, ఇలాంటి మరిన్ని విషయాలు తెలియజేయాలంటే మా ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మాకు మరింత ప్రోత్సాహం వచ్చి ఇలాంటి వీడియోలు చాలా ఇస్తాం.